यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే మాతాజీ, అందరికి నమస్తే. నమస్తే అందరికి. ఈరోజు మనం సాంఖ్య దర్శనంలోని ఆత్మతత్వాన్ని ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 6వ అధ్యాయంలో ఉన్నాం. ఆత్మ ఒక పదార్థమే, కానీ అది ప్రకృత్యాది పదార్థముల చేత నిర్మింపబడినది కాదు అని తెలుసుకున్నాము. అది దేహాదుల కంటే చాలా భిన్నముగా ఉంది. దాని ప్రయత్నము కూడా విభిన్నంగా ఉంది అని తెలుసుకున్నాము. ఈరోజు సూత్రము నా శిలా పుత్రవత్ ధర్మిగ్రాహకమాన బాధాత్. అంటే ఈ జీవుడు దేహాదుల కంటే చాలా భిన్నముగా ఉన్నాడు. మనము ఏదైతే ప్రత్యక్షాది ప్రమాణముల చేత నిరూపిస్తూ ఉంటాము. ఉదాహరణకి ఒక శిల్పకారుడు ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు. అలాగే పరమాత్ముడనే శిల్పకారుడు కూడా ఈ దేహం అనే విగ్రహాన్ని తయారు చేశాడు. మీరు ఒక శిల్పాన్ని అంటే ఒక రాయితో కానీ మిగతా ఏదైనా మెటీరియల్ తీసుకొని ఒక శిల్పమును గనక మీరు చెక్కుతే అందులో ఆ తత్వమే ఉంటుంది, అందులో భిన్నమైన తత్వం ఉండదు. మీరు రాయిని తీసుకొని ఒక శిల్పకారుడు ఒక ఆకారంగా మారుస్తే దాన్ని మీరు విచ్ఛిన్నం చేసుకుంటూ పోతే అందులో ఒకటే తత్వం ఉంటుంది. చాలా మంది ధనికుల ఇళ్లలో విగ్రహాలు సువర్ణముతోనూ వెండితోనూ ఉంటవి. అది మీరు శివుడి విగ్రహాన్ని తీసుకున్నా, వినాయక విగ్రహాన్ని తీసుకున్నా, అయ్యప్ప విగ్రహాన్ని తీసుకున్నా ఆ విగ్రహంలో అవయవాలు ఉన్నవి, కానీ పదార్థం ఒక్కటే. అందులో భిన్నమైన పదార్థం అగుపడదు మీరు పరిశీలిస్తే. కానీ పరమాత్ముని ద్వారా ఏర్పడిన ఈ దేహాన్ని మీరు తీసుకుంటే, దీన్ని గనక మీరు సూక్ష్మాతి సూక్ష్మ యంత్రాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇందులో అనేక పదార్థాలు మనకు అగుపడుతుంది. కొన్ని వెంటనే లయమయ్యేవి, కొన్ని ఉత్పత్తి జరుగుతూ మళ్ళీ లయమయ్యేవి, ఇంకా కొన్ని కణాలు తగ్గినట్టు పెరుగుతున్నట్టు, నర్వస్ సిస్టము, నాడుల సిస్టము, మధ్య, వీటన్నింటిని కూడా పరిశీలించుకుంటూ ఇంకా వెళ్తే గోళాలు, ఆ గోళాలకు అధిపతి అయిన ఇంద్రియాలు, ఇంద్రియాలకు ప్రేరేపిస్తున్నటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అవియే కాకుండా వాటన్నింటికీ అధిపతిగా ఉన్న జీవతత్వము మనకు ఈ దేహములో వేరుగా అగుపడుతూ ఉంది. అంటే అది శిల్ప రూపములో చెక్కబడినటువంటి మూర్తత్వం వల్ల ఈ దేహం లేదు. ఇందులో అంతా జడమే కాదు, ఇందులో చైతన్యము కూడా ఉంది. మరలా ఈ చైతన్యములో పోల్చుకుంటే ఈ చైతన్య తత్వము ఏదైతే దేహధారి అయి ఉన్నదో, అంటే దేహాన్ని ధరించుకొని ఉందో, ఇందులో కొన్ని పదార్థాలని గమనిస్తే చైతన్యంగా కనబడుతూ ఉంటవి. అవియే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. నిజంగా అవి చైతన్య పదార్థాలు అంటే కావు.
కానీ ఎలా అగ్నికి సామీప్యములో ఉన్నటువంటి ఇనుమునందు అగ్నితత్వము కనబడుతుందో, అటులనే ఆత్మకు అతి సామీప్యములో ఉన్నటువంటి ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము చైతన్య తత్వముగా అగుపడుతుంది. మీరు అగ్ని గోళాల యందు ఒక ఇనుప కడ్డిని వెయ్యండి, మీకు ఆ అగ్ని ప్రకాశములో ఇనుప కడ్డి వేరుగా గోచరం కాదు. అటులనే ఈ ఆత్మ చేత సంయోగింపబడినప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము కూడా వేరుగా అగుపడదు. అవి జడముగా ఎరగజాలకున్నాం, మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ ప్రయత్నం చేస్తే ఎలా అగ్ని చల్లారుస్తే ఇనుప కడ్డిని వేరుగా చూడగలుగుతాము అంటే, అగ్ని సంయోగము నుండి ఆ పదార్థాన్ని మనం వేరు చేస్తే ఆ పదార్థం తన స్వరూపములో ఎలా అగుపడుతుందో, అటులనే ఆత్మను గనక మనం వేరు చేస్తే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము కూడా మనకు వేరుగానే కనబడుతవి. ఇదంతా సూక్ష్మంగా ఉంది ఈ దేహము యొక్క చక్రం. అత్యంత సామీప్యమున ఉన్నందువలన కొంతమంది ఆత్మను జడమంటారు, అది ఒక పరమాత్ముని ద్వారా పుట్టిన వస్తువు అంటారు, నీటి బిందువు వల్లే అది కూడా లయమవుతుందని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఉంటుంది, కొంతకాలం ఉంటుంది, ఒకరేమో జన్మ తర్వాతనే ఉండదు అంటారు. లోకమున ఎన్ని అభిప్రాయాలున్నవి అంటే, ఒక గురు పరంపర వాళ్ళు పశుపక్షాదుల యందు, వృక్షాదుల యందు, క్రిమికీటకాదుల యందు ఆత్మతత్వాన్నే స్వీకరించరు. చివరికి మానవ రూపములో ఉన్న స్త్రీ జాతిలో కూడా ఆత్మతత్వాన్ని స్వీకరించరు. కేవలం పురుషుల్లోనే ఆత్మతత్వాన్ని స్వీకరిస్తూ, స్త్రీని దేవుడు పురుషుని యొక్క కోరికల్ని నెరవేర్చడానికి, ఆ జాతిని వృద్ధి చేయడానికి స్త్రీ యొక్క గర్భము ఇవ్వబడింది బహుమతిగా అని ఒక గురు పరంపర నేటికి చాలా ప్రసిద్ధంగా ఉంది. ఆ భావనతో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని దేశాలని ఆక్రమించుకొని ఉన్నవి. ఇక కొంతమంది గురువులు మనుష్య జాతిలోనే ఆత్మ ఉంది, క్రిమి కీటకాది వృక్షాదుల యందు ఆత్మ లేదు అని కొంతమంది. ఇంకా కొంతమంది గురువులు జ్ఞానమును సంపాదించుకుంటే, సూక్ష్మదేహాన్ని విలీనం చేసుకుంటే, కైవల్య ప్రాప్తి కలిగిన తర్వాత ఇక ఆత్మ అనే తత్వం ఉండదని కొంతమంది. ఇలా వివిధ అభిప్రాయాల వారు లోకములో ఉన్నారు. ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని వికసింపజేసే అనుయాయులు, గురువులు చాలా ఎక్కువగా ఉన్నారు. వేద పరంపరను, వేద సిద్ధాంతాన్ని, త్రైతవాదాన్ని స్వీకరించి దాని వ్యాప్తి కొరకు ప్రయత్నించే గురువులు వ్రేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అందుకనే వేద జ్ఞానము మనందరికీ కఠినముగాను, కష్టముగాను, అర్థం కాని స్థితిలో ఉంది. కానీ సరి అయినటువంటి గురువు లభిస్తే, నిరంతరము సత్సంగాన్ని జాగ్రత్తగా మనము వినగలిగితే, ఆ సత్సంగము ద్వారా ఏదైతే యోగము యొక్క విధి విధానాలు ఉన్నాయో, ఆ విధి విధానముగా అంతర్గతంగా మనం యాత్ర చెయ్యగలిగితే మనకు సర్వం అర్థమవుతుంది. అంతటి సామర్థ్యాన్ని పరమాత్ముడు ముందు చూపుతో ఈ దేహమున పెట్టాడు. ఎందుకు పరమాత్ముడు పూర్ణ జ్ఞాని అంటే, పరమాత్ముడు ఒక్క సృష్టిని తయారు చేయలే, అనంతమైన సృష్టిలను తయారు చేశాడు.
జీవాత్మకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అది స్వతంత్రంగా ఎన్నో నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. అందుకనే పరమాత్ముడు తన శక్తిని, తన కర్మఫలాలను, తన యొక్క రహస్యాన్ని, తన యొక్క జ్ఞానాన్ని ప్రతి ఆత్మలో భద్రంగా దాచిపెట్టాడు. ఏ ఆత్మ కూడా పరమాత్మని యథార్థ స్వరూపము తెలుసుకోక ఉండదు, ఎప్పుడో ఒకరోజు తెలుసుకుంటుందని ప్రతి ఆత్మలో పరమాత్ముడు తన యథార్థ స్వరూపాన్ని కూడబెట్టి పంపిస్తాడు. ఏ కొన్ని ఆత్మలో వర్తమానంలో తెలుసుకుంటవి, కొన్ని ఆత్మలు తెలుసుకోవు. అందుకనే ఉపాసన మార్గములోనే, ఉపాసన చేస్తున్నప్పుడే ఈ సృష్టి, ఈ పిండ రహస్యం, ఆత్మ సామర్థ్యం, పరమాత్మ సామర్థ్యం అర్థమవుతుంది. శబ్ద జ్ఞానము చేత పరమాత్మ తత్వం అర్థం కాదు, అనేక సంశయాలు ఉంటవి. విచలితులు అవుతూ ఉంటాడు ఈ జీవుడు. ఏకైక ఉపాసన మార్గమే పరమాత్మని గురువుగా ఎన్నుకుని ఈ ఆత్మ లోపల సాధన ప్రారంభిస్తే అద్భుతమైన ఉపదేశకుల చేత లభించని జ్ఞానము, మానవీయ భాషలో ముద్రింపబడినటువంటి శాస్త్రములు లేని జ్ఞానము మీకు ఉపాసన మార్గములో తటస్థమవుతుంది. సర్వం అర్థమవుతుంది. వ్యాఖ్యానం చేయడం కష్టమేమో, కానీ అనుభవములోకి, సాక్షిభూతములోకి వస్తుంది. అందుకనే అంటాడు కపిల మహర్షి, నేను 5వ అధ్యాయంలో దాదాపు 50 సూత్రాల్ని వదిలిపెట్టిన. ఎందుకంటే అది ఎదురుగా కూర్చుంటే మీరు కొంచెం యోగ్యత పట్టుకుంటేనే నేను ఆ సూత్రాల పైన వ్యాఖ్యానం చెయ్యగలుగుతా. ఎందుకంటే బుక్కు మీ దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండాలి, మీరు ప్రశ్నించాలి, నేను ప్రశ్నించుకోవాలి. అప్పుడు ఆ సూత్రాలు మీకు అర్థమవుతాయి. అందుకనే 4-5 సార్లు చదివా మీకు చెప్పడానికి. ఇది కుదరదు, వీళ్ళందరూ వీడియో ఆఫ్ చేసి పెట్టుకుంటారు, వస్తుంటారు, పోతుంటారు, వినరు, వినకపోరు, కష్టం అవుతుందని నేను కొన్ని సూత్రాలు వదిలిపెట్టేశా. కానీ కపిల మహర్షి వివిధ గురువుల యొక్క అభిప్రాయాలను ముందుగా పెట్టుకొని, నేను సత్యత ప్రకాశం చదివేటప్పుడు, ఇప్పుడు కాదు, ఒక 25 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద సత్యత ప్రకాశం చదువుకునేటప్పుడు దయానందుని యొక్క శైలి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అతనే ప్రశ్నిస్తాడు, దానికి అతనే సమాధానం కూడా ఇస్తాడు సత్యత ప్రకాశంలో. అసలు ఈ పరంపర ఎలా వచ్చింది, దయానందునికి ఎలా అర్థమైంది అని నాకు 35 ఏళ్ల కిందనే చదువుతున్నప్పుడు ప్రశ్న మొలకెత్తింది. చాలా మంది దయానందుడు అంతే, అది అతనికి సాటి అన్నారు. కానీ ఎక్కడ ఒక దగ్గర ఆత్మకు నైమిత్తిక జ్ఞానము కదా, దయానందుడికి ఈ విధమైన శైలి ఎక్కడి నుండి వచ్చిందని అనుకునేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే సాంఖ్య దర్శనం చదివిన్నో, కపిల మహర్షి యొక్క సూత్రాలని చదువుతున్నప్పుడు అర్థమైంది, దయానందుడు ఋషుల మార్గంలో వెళ్ళాడు కనుక, ఋషులనే పట్టుకున్నాడు గనక అతని సత్యత ప్రకాశంలో ప్రశ్నోత్తరాలు కూడా ఋషుల శైలిలోనే ఉన్నవి. కపిల మహర్షి ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, అసలు మనస్సు ఎందుకు స్వయం నిర్ణయం తీసుకోలేదు, అసలు మనస్సు నిత్యమా అనిత్యమా, ఈ చర్చలన్నీ కూడా అక్కడ ఋషి కపిల మహర్షి అద్భుతంగా చేస్తాడు. చార్వాకుని పట్టుకుంటాడు, జయమని అందరినీ పట్టుకుంటాడు, వివిధ గురువులను పట్టుకుంటాడు, అందరినీ కాదు కాదు అని 6వ అధ్యాయంలో ప్రవేశిస్తాడు. ఆత్మతత్వము
లోకమున పరమాత్మ తత్వాన్ని స్వీకరించినంతగా ఆత్మతత్వాన్ని స్వీకరించే వాళ్ళు లేరు. పరమాత్ముని శివుడుగానో, వాయువుగానో, సమ్మక్కనో, సారక్కనో, ఎల్లమ్మనో, మైసమ్మనో, పోచమ్మనో ఒప్పుకుంటుంది ఈ సొసైటీ. కానీ ఆత్మను ఒప్పుకునే, ఆత్మతత్వాన్ని నిత్యముగా భావించే ఆలోచన గలవారు చాలా అరుదు. అంత సరళం కాదు ఆత్మతత్వాన్ని ఒప్పుకోవడం. అందుకనే మనం అద్వైతవాదము, విశిష్ట అద్వైతవాదము చదువుతున్నప్పుడు వాళ్ళు కూడా దీర్ఘకాలం ఆత్మను వర్ణిస్తారు. కానీ ఏదో ఒక రోజు కైవల్య ప్రాప్తి జరిగిన తర్వాత ఆత్మ లయమవుతుంది అంటారు. ఇంకా కొంతమంది గురువులు ఉన్నారు, ఉపాసన మార్గం ఎన్నుకున్న తర్వాత లేదా మానవ జన్మ ఎత్తిన తర్వాత జీవుడు అజ అంటే మేక లాంటి వివిధ యోనుల్లోకి వెళ్ళడు, మానవుడు మానవుడుగానే పుడతాడు, మేక మేకగానే పుడుతుంది అనే సీమిత భావాలు చెప్పే గురువులు ఉన్నారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా యథార్థ జ్ఞానాన్ని లేశ మాత్రము కూడా పరమాత్మని విరుద్ధముగా వెళ్ళని పరంపర ఏదైనా ఉందా అంటే అది ఋషి పరంపరనే. అందుకనే కపిల మహర్షి పరమాత్ముడు ఎలా వేదాది శాస్త్రాలయందు ఆత్మతత్వాన్ని చెప్పబడి ఉందో బీజ రూపములో, కపిల మహర్షి కూడా ఆత్మతత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనకిచ్చాడు. అరే, మానవుడి ద్వారా ఏర్పడినటువంటి ఒక రాయితో చేయబడిన ఆ శిల్పములో అన్యము అగుపడదు. ఎట్టు చూసిన దాన్ని చెయ్యి నరికినా, కాళ్ళు నరికినా, చెవు నరికినా, తల నరికినా రాయే కనబడుతుంది. కానీ ఒక జిల్ల పురుగు దేహం తీసుకున్నా, ఎలుక దేహము తీసుకున్నా, ఏ దేహాలు తీసుకున్నా అందులో చిత్ర విచిత్ర రూపాలతో పాటు ఒక చైతన్య తత్వం ఏర్పడుతుంది అంటాడు. అందుకనే ఋషుల భావాలు, ఋషుల యొక్క జ్ఞానము ఈశ్వరవాదానికి విరుద్ధముగా ఉండదు. గురు పరంపరలో లెక్క పెట్టలేనంత శిష్యులు వచ్చేస్తారు ఉపదేశానికి. కానీ మనం రామాయణంలో చూస్తే కూడా విశ్వామిత్ర మహర్షి లాంటి వాళ్ళకి, వశిష్ఠ మహర్షి లాంటి వాళ్ళకి అరుదైన శిష్య పరంపర ఉంది. ఎందుకంటే ఋషులు యథార్థవాదులు. వాళ్ళు ఎంతమంది మా మార్గంలో ఉన్నారని చూడరు, మేము ఎంత పరమాత్మని మార్గంలో ఉన్నామా అని చూస్తారు ఋషులు. మా జీవనములో నిమేష ఉన్మేష క్రియలు జరిగినంత వరకు పరమాత్మ తత్వానికి విరుద్ధంగా వెళ్ళని వారే ఋషులు. వాళ్ళు గురు పరంపరని నడిపించలేదు, పరమాత్మని గురువుగా పెట్టుకున్నారు. మనం రామాయణ కాలంలో చూసినా, మహాభారత కాలంలో చూసినా రాజవైభోగాలు అనుభవించలేదు ఋషులు. రాజులు వాళ్ళకు దాసోహమై ఉన్నా కూడా కుటీరాలయంతే ఉన్నారు. సలహాలకు, ఆలోచనలకు రాజ్యంలోకి రావలసి వస్తే వచ్చారు, కానీ మళ్ళీ వాళ్ళ కుటీరంలోకి వెళ్ళిపోయారు. అంటే ఈశ్వర ఉపాసకులకు, ఈశ్వర జ్ఞానాన్ని ఉపదేశించే ఋషులకు, రాజ్యమేలుతున్న గృహస్థులకు సుఖభోగాలయందు చాలా వ్యత్యాసం ఉండింది. సౌకర్యాలయందు కూడా వస్తు సామాగ్రిని తీసుకోలేదు ఋషులు. కీర్తిని, ప్రతిష్టల్ని, యశస్సుని వాళ్ళ వాక్కు ద్వారా కేవలం యథార్థ జ్ఞానమే ఉపదేశింపబడి ఉంది. ఒక మానవుని ఋషులు స్తుతించలే, కర్తవ్యాలని మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళారు.
ఒక రాజు అయితే ఎలా ఉండాలి, మంత్రి అయితే ఎలా ఉండాలి, సేవకుడు అయితే ఎలా ఉండాలి, నువ్వు భార్య స్థానంలో ఎలా ఉండాలి, కోడలి స్థానంలో ఎలా ఉండాలి, నువ్వు ఒకరికి మిత్రుడు అయితే ఎలా ఉండాలి. మీరు విదురునీతి తీయండి. ఋషులుగానే జీవించారు. రాజు వలె రథములో తిరగడం, రాజుల వలె సువర్ణాది ధాతువులకు ప్రాధాన్యత ఇవ్వలే. అందుకనే ఋషి పరంపర కొనసాగింది. ఈశ్వర ఉపాసకులు, ఆత్మతత్వాన్ని ఎరిగిన వాళ్ళు భోగ ప్రవృత్తితో భిన్నంగా కనబడతారు. వాళ్ళు వేషధారణ ద్వారా చూపించలే, జీవనములో నడిచారు. అదే మనం దయానందంలో చూస్తాం. కపిల మహర్షి ఆత్మతత్వాన్ని ఈ మూర్తత్వ దేహములో చూడండి అంటున్నాడు. ఎంత వేరుగా ఉంది, ఇది విగ్రహమే, ఇది విశేషమైన విగ్రహం. ఈ విగ్రహములో ఈ ఉనికి ఉంది అంటే ఆత్మ వలనే, అది పరమాత్ముని వలన కాదు అంటాడు. పరమాత్ముడు ఈ విగ్రహములో ఆత్మను కూర్చోబెట్టిన తర్వాత ఆత్మకే కంట్రోలింగ్ ఇచ్చేశాడు. నువ్వు నడిపించుకో, ఇక నేను జోక్యం చేసుకోను అంటాడు. క్రిమి కీటకాది వృక్షాదుల యందు పరమాత్ముని యొక్క ఆగ్రహం ఉంది. పరమాత్ముని వలన అవి నడుస్తూ ఉన్నాయి, వృద్ధి చెందుతూ ఉన్నవి. కానీ మనుష్య దేహం ఉందే, ఈ మనుష్య దేహములో పూర్తి స్వేచ్ఛ, ప్రతి నిమిషం స్వేచ్ఛ, ప్రతి సెకండ్ స్వేచ్ఛ పరమాత్ముడు ఆత్మకిచ్చాడు. ఎక్కడ శాసించాడు, ఉపదేశించాడంతే. ఎలా పిల్లవాడికి తల్లిదండ్రులు బండి తాళం చేయి ఇచ్చేటప్పుడు జాగ్రత్త, దెబ్బలు తగిలించుకోకు, స్పీడ్ గా నడిపించకు అని ఎలా ఉపదేశిస్తారో మీరే ఆలోచించండి. కొడుక్కు బండి ఇచ్చేశాడు తండ్రి, కానీ ప్రతి నిమిషం ఎక్కడి దాకా పోయావు, స్పీడ్ గా నడుస్తుందా, మెల్లగా నడిపిస్తున్నావా, రోడ్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఒక తండ్రి తన కొడుకుని అడిగాడు అనుకోండి, పిల్లవాడు ఇంటికి వచ్చి నీ బండి వద్దు, నీ తాళం చెయ్యి వద్దు, తీసుకో, ఏంటి ఈ గోల అంటాడు. అధికారం ఇచ్చినట్టే తీసుకుంటున్నావేంది అంటాడు. అందుకనే గృహస్థులతోటి వానప్రస్థ జీవితం గడుపుతున్న తల్లిదండ్రులు వంట విషయంలో కానీ వ్యవస్థ విషయంలో అధిక జోక్యం చేసుకున్నందుకే గొడవలున్నాయి ఈ రోజుల్లో కుటుంబాలలో. పెత్తనం ఇచ్చినట్టే ఇస్తారు కానీ మళ్ళీ పట్టుకుంటారు. కానీ పరమాత్ముడు అలా కాదు, ఇచ్చేశాడు జీవ స్వాతంత్రం. స్వతంత్రుడుగా జీవించు, కానీ కొన్ని చెప్పాడు. లోభిగా ఉండకు, పరుల ధనాన్ని, పరులకు చెందవలసిన ధనాన్ని తుచ్చముగా భావించు అన్నాడు. నీ ఆత్మను ఎంత ఇష్టపడతావో, నీ ఆత్మ గౌరవాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనుకుంటావో అదే భావన పరప్రాణికి కూడా ఉంటుంది అని చెప్తాడు పరమాత్ముడు. కేవలం ఉపదేశించాడు అంతేకాని రోజు వచ్చి ఓ జీవాత్మ అని ఎక్కడా అడ్డుకోడు. ఉపదేశిస్తున్నాడు వేదాల ద్వారా. తండ్రి కాబట్టి, మిత్రుడు కావున ఉపదేశించాడు మరల కిందికి పడిపోవద్దని. పరమాత్ముని లాంటి స్వాతంత్రం ఏ తండ్రి తన బిడ్డలకు ఇవ్వడు, పరమాత్ముడు మాత్రమే ఇస్తాడు. మానవ జన్మ ఎత్తిన పుత్ర పుత్రికలకు పూర్తి స్వేచ్ఛ పరమాత్ముడిస్తాడు. అందుకని ఈ దేహమున ఆత్మతత్వం వేరుగా ఉంది, దర్శించుకో అంటున్నాడు. మరి ఆత్మ ఈ దేహములో ఉండి ఏం చెయ్యాలి? విభిన్న యోనుల యందు ఉన్నప్పుడు ఆత్మ కందమూల పుష్పాలను, జాతిని పెంచుకుంటుంది, ఆక్రమణ చేస్తుంది. ఇదేనా జీవితం అంటే అని ప్రశ్నించినప్పుడు
నువ్వు పశువాదుల యందు ఆత్మతత్వాన్ని ఒప్పుకుంటున్నావు, వృక్షాదుల యందు ఆత్మతత్వాన్ని ఉందంటున్నావు. మనుష్య దేహములో ఉన్న ఆత్మతత్వానికి ఇతర యోనుల యందు ఉన్న ఆత్మతత్వానికి ఏమిటి అని అడుగుతున్నాడు. అప్పుడు అత్యంత దుఃఖ నివృత్య కృతకృత్యత అంటాడు. అరే, ఎంతటి గొప్ప దేహము లభించినా ఆత్మ దేహములో ఉంది అంటే దుఃఖమే. దేహాదుల యొక్క నివారణ నిజమే. మానవ జన్మకి పరమాత్ముడు పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చినప్పటికీ పరమాత్ముని శాసనములో లేదు. మీ బిడ్డల్ని చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్లో పెట్టేసి బయటకు వెళ్ళిపోతే పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉంటారో చూడండి. వాళ్ళకు నచ్చినట్టుగా నీటితో ఆడుకోవడం, ఆ గట్టి మీదకెక్కి పొయ్యి దగ్గర అల్లరి చేయడం, తల్లిదండ్రుల యొక్క వస్త్రాలతో ఇల్లు కట్టుకోవడం, మొత్తం హంగామా చేసి పడేస్తారు. ఎందుకంటే వాళ్ళకు లభించిన స్వాతంత్రములో ఆ విధంగా ఉత్సవం చేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా మానవ జీవితంలో జీవాత్మకు స్వేచ్ఛ వచ్చింది. దేహాదుల యందు మరలా బంధింపబడకుండా ఉండడానికి పూర్తి అవకాశం లభించింది. ఎటులా పిల్లలు తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళు ఉత్సాహంగా పనులు చేస్తే తల్లిదండ్రులకు బాధ లేదు. కానీ గ్యాస్ ఓపెన్ చేసి పెట్టినా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పెట్టినా, ఎలక్ట్రిక్ ఐటమ్స్ ముట్టుకున్నా అఘాయత్యం జరుగుతుందని తల్లిదండ్రులు కొప్పడతారు, తిడుతున్నారు. పిల్లలకు అనిపిస్తూ ఉంది, అప్ప అమ్మ నాన్న లేకపోతే ఎంత బాగుండే, రాగానే తిట్లు పడుతున్నాయని బాలుడు అనుకుంటాడు. అటులనే జీవుడు కూడా పరమాత్ముడిచ్చిన స్వేచ్ఛని అతిక్రమిస్తే, దుర్వినియోగం చేసుకుంటే పరమాత్ముడు కూడా మాతాపితరుల వలె దండిస్తాడు. జీవుడు తెలుసుకోవాలి, ఎలా పిల్లలు వయసుకు మించిన ఉపకరణాలను ఉపయోగించుకుంటే ఎలా అఘాయత్యం జరిగే అవకాశం ఉందో, అటులనే ఈ జీవుడు కూడా మానవ జన్మలో ఉన్నప్పుడు నియమాలను, సరిహద్దులని ఉల్లంఘిస్తే భయంకరమైన తాపానికి గురవుతాడనేది ఈ జీవుడు తెలుసుకోవాలి. అందుకే అంటున్నాడు, ఈ జీవుడు ఈ దేహములో ఉన్నప్పుడు ఏమి ధరించాను, ఏమి భుజించాను, ఎంత కూడబెట్టాను అనేది కాదు జీవుడు ఆలోచించవలసింది. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాలను దూరం చేసుకోగలిగానా లేదా అని ఆలోచించాలి అంటాడు. నేను ఇంత ధనికుణ్ణి, నాకిన్ని భూములున్నా, ఇంత సంపాదించా, ఇంత లోకోపకారం చేశా, ఇన్ని యజ్ఞాలు చేశా, ఇన్ని వేద మంత్రాలు కంఠస్థం చేశా, ఇంతమందికి నేర్పించా, ఇంత పశు సంపత్తిని కాపాడా, అది కాదు ఈ మానవ జీవిత లక్ష్యం. మానవ జీవిత లక్ష్యం మానవీయ సామాజిక కర్తవ్యాలతో పాటు ప్రధానంగా ఉంది ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాల యొక్క నివృత్తి. ఆ నివృత్తిని చేసుకోకుండా, దానికోసం ప్రయత్నం చెయ్యకుండా ఉరువారు కమివ బంధనాత్, ఆ చెట్టు మీద కాయ ఉంటే దాన్ని చిలుక కొరుకుతుంది, చీమలు తింటది. పిల్లలు దారి పంటు వెళ్తూ ఉన్నప్పుడు రాళ్ళు కొడతారు. అది చెట్టు నుండి వేరైతే కనీసము కొన్ని దుఃఖాల నుండి తప్పింపబడుతుంది కాయ. నేల మీద పడుతుంటే నేల మీద ఉన్న, పారుతూ వెళ్తున్న ఆ శరీరాలే దాన్ని ఆస్వాదిస్తాయి. అదే చెట్టు మీద ఉంటే దారిన వెళ్ళే వాళ్ళందరూ దానికి గాయపరుస్తారు. అటులనే ఈ జీవుడు ఈ దేహమున ఉన్నప్పుడు
ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాల యొక్క నివృత్తి చేసుకోకపోతే వివిధ మార్గాల ద్వారా భయంకరమైన స్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. అందుకనే జీవుడు దేహములో ఉన్నప్పుడు, ముఖ్యంగా మానవ దేహములో ఉన్నప్పుడు ప్రయత్నం చేయవలసింది ఇదే. నేను ఈ 3 దుఃఖాలను నియంత్రించుకోవాలి, వీటిని తొలగించుకోగలగాలి అని తెలుసుకుంటేనే జీవితం సార్థకమవుతుంది అంటాడు. అని మరలా ప్రశ్నిస్తాడు, నిజముగా ఈ దుఃఖాలు ఎందుకున్నవి? యథా దుఃఖాత్ క్లేశ పురుషస్య న తథా సుఖాత్ అభిలాషః. ఈ సూత్రాన్ని వ్యాఖ్యానం చెయ్యాలంటే కాస్త మనకు చాలా శక్తి కావాలి. అరే దుఃఖ నివృత్తి అంటున్నావు, క్లేశములను తొలగించుకోవాలి అంటున్నావు, నిజముగా ఈ క్లేశములు ఎందులో ఉన్నవి అంటే బుద్ధి యందు ఉన్నవి అని అంటున్నాడు. మరి బుద్ధి నిత్యమా అనిత్యమా అంటే మోక్ష పర్యంతము కాలము చూస్తే బుద్ధి నిత్యం. ఈ పంచభూతాలతో ఏర్పడిన దేహం అనిత్యం. కానీ ప్రళయములో కానీ సృష్టి కార్యరూప జగత్తున పరిశీలించుకుంటే బుద్ధి నిత్యముగా కనబడుతుంది. ఎందుకంటే జీవుడితో లంబా సఫర్. ప్రళయములో ఉంది, మోక్షములో అంటే ప్రళయములో ఉంది, కార్యరూప జగత్తున ఉంది. అందుకే నిత్యం అంటున్నాడు. అందుకనే ఈ బుద్ధ్యాదితో ప్రభావితుడు జీవుడవుతున్నాడా? ఈ సమస్త సుఖ దుఃఖాలు ఎవరి వల్ల కలుగుతున్నవి అంటే బుద్ధి అంటున్నాం. ఎందువల్ల అంటే బుద్ధి నిత్యమైనది గనక. అంటే అప్పుడు కపిల మహర్షి చెప్తున్నాడు, కాదు, బుద్ధి కూడా అనిత్యమైనదే. బుద్ధితో ప్రభావితుడు అవుతున్నాడు జీవుడు, కానీ అది కూడా జ్ఞానం వికసింపబడే వరకే. జ్ఞానం వికసింపబడినప్పుడు ఈ బుద్ధి జీవుణ్ణి ఏమీ చెయ్యలేదు. అతని సాధన, అతని సామర్థ్యము తెలుసుకున్న నాడు బుద్ధ్యాది సమస్త ఇంద్రియాలు జీవునకు దుఃఖం ఇవ్వలేవు. అంటే మరలా ప్రశ్నిస్తున్నాడు, అసలు నిజముగా ఈ బుద్ధ్యాది చేత జీవుడు ఎందుకు ప్రభావితుడవుతున్నాడు అంటే అజ్ఞానం. మరి అజ్ఞానం నిత్యమా అనిత్యమా, అది ఒక వస్తువా కాదా అనేది తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.